హలో గాయ్, ఇలా ఉండవలసిన కార్లు ఇలా ఎందుకున్నాయి, ఎలా జరిగింది ఇది అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నిన్న నైట్ ఇసుక తుఫాన్ వచ్చింది. ఇసుక తుఫాన్ అంటే నేను కువైట్కి వచ్చి రెండోసారి చూస్తున్నాను. ఎలా వచ్చిందంటే స్టార్టింగ్ కొంచెం కొంచెం గాలి వేసి అలా కొంచెం కొంచెంగా డస్ట్ వేసిన తర్వాత ఒకసారిగా ఎక్కువ వచ్చింది డస్ట్. అయితే ఇది దంట దుబాయ్ అలాగే సౌదీ ఇలాగ మస్కెట్ ఇటు సైడ్ నుంచి వస్తూ ఇలా ఈ కువైట్ మీదుగా ఎడారిలోకి వెళ్ళిపోతుందంట. కెమెరాలోనే కొంచెం కనబడుతుంది, డైరెక్ట్ గా చూస్తే అసలు కనపడదు. అసలు ఎదురుగుండా ఉన్న కార్లు కూడా కనిపించట్లేదు. అలాగే స్లోగా 80లో వచ్చాను. దుమ్ము తుఫాన్ వస్తుండగానే మా మేడం మళ్ళీ మమ్మల్ని బయటకు పంపించింది మెక్డోనల్డ్. అలాగే స్లోగా వెళ్ళి తీసుకుని వచ్చేసాము. ఇక నుంచి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాగనే ఉంటది. అస్తమాట్లు గాలి వేసేస్తే దుమ్ము లేచిపోతుంది. ఇంకోటి ఏంటంటే రుతుబా అని ఒకటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ రుతుబాలో వేడి వచ్చేస్తా ఉంటది. ఆ వేడికి మనం ఊపిరి కూడా పీల్చుకోవాలి, చెమటలు పట్టేస్తా ఉంటాయి. ఎలా అయిందో మొత్తం నైట్ అంతా ఫుల్ గా దుమ్ము పట్టేసి మనిషి కనిపించేవాడు కాదు. ఎదర ఒక 10 మీటర్స్ దూరంలో మనిషి కూడా కనిపించేవాడు కాదు. చాలా ఎక్కువ ఉంది. సరే కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.